శ్రీరామదాసు సినిమా చేసిన తర్వాత, సీతా క్యారెక్టర్ చేసిన తర్వాత చాలామంది అంటే అది వద్దు ఇంకా ట్రెడిషనల్లోకి వెళ్ళొద్దు, గ్లామర్ క్యారెక్టర్స్ చేయండి ఇక నుంచి అని అన్నట్టుగా ఎక్కువ మంది ఎక్కువ ప్రెజర్ వచ్చింది కదా ఇప్పుడు. అలాంటి అదే ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ అనమాట. ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ అ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్. సో చాలామంది చెప్తూ ఉంటారు కదా, సో అందరు మంచి ఇంటెన్షన్ తోటి చెప్పారు, ఉచిత సలహాలు. ఓకే, ఇది పాపం ఇది చెప్పిన సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటి, అర్చు షుడ్ ప్రాస్పర్ ఇన్ లైఫ్, యునో షీ షుడ్ బికమ్ అ బిగర్ యాక్ట్రెస్. అట్లా ఆ ఇంటెన్షన్ తోటి, ఏ ఇంటెన్షన్ తోటి ఏది చెప్పినా అడ్వైజులు రకరకాల విచిత్రమైన అడ్వైజులు వస్తాయి. సో కొందరు ఏంటి, నువ్వు అలా ట్రెడిషనల్గా చేయకూడదు, నువ్వు గ్లామర్ చేయాలి. సరే, గ్లామరస్ రోల్స్ వస్తే గ్లామర్ చేద్దాం. మరి గ్లామర్ చేస్తే నో, యూ షుడెంట్ డూ గ్లామర్, యూ షుడ్ డూ ట్రెడిషనల్, యూ షుడ్ డూ దిస్ అని. సో బాటమ్ లైన్ అన్నీ విన్నాక ట్రయల్స్ చేసిన తర్వాత వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ there is nothing in my hands. వస్తున్న ఫిల్మ్స్ చేస్తూ ఉండాలి, మనకి ఏది ఎప్పుడు జరగాలని ఉంటుందో అది జరుగుతుంది అంతే. బికాస్ సీతగా పేరు వచ్చింది కదా, సీత వాజ్ వెరీ సక్సెస్ఫుల్. ఇన్నేళ్ళు కూడా ఇప్పటికీ నన్ను యూనో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆల్సో సీత అనగానే యూనో దే సే, ఊర్లలో ఎక్కడికి వెళ్ళినా దే లైక్ మీ యాజ్ సీత, యూ ఆర్ సో గుడ్. సో దెర్ ఇస్ నో సెట్ రూల్. అండ్ శ్రీరామదాస్లోనైనా సీత కొరియోగ్రఫీ మీరు ఏదో ఒక పాట రాఘవేంద్రరావు గారు అడిగితే చేశారంట. పాండురంగడు. ఓకే ఓకే, పాండురంగడు శ్రీరామదాస్ తర్వాత పాండురంగడు చేశాను. సో అది ఒక చాలా మంచి ఇన్సిడెంట్ లైఫ్లో. ఒక డైరెక్టర్గా నేను ఒక హాఫ్ డే ఫీల్ అయ్యాను అనమాట. సో ఎవరిని డైరెక్ట్ చేశారు, కొరియోగ్రఫీ ఎవరికి చేశారు? బాలకృష్ణ గారిని. సో ఐ వాక్డ్ ఇన్ అనమాట, సెట్స్లోకి ఐ వాక్డ్ ఇన్. అందరూ ఆ రోజు నేను పార్వతి గెటప్లో ఉన్నాను అనమాట. దాంట్లోనే చేశారా? అందులో ఆయన కృష్ణుడు గెటప్లో ఉన్నారు బాలకృష్ణ గారు. దెన్ రాఘవేంద్రరావు గారు నాకేం చెప్పలేదు కూడా, నేను ఎంటర్ అవ్వగానే ఆయన సీత అనే పిలుస్తారు ఇప్పటికీ నన్ను. పార్వతి కాదు, వాట్ ఐ టాకింగ్, రుక్మిణి. రుక్మిణి గెటప్. పార్వతి కృష్ణుడు ఎక్కడి నుంచి వస్తారు నాకు. ఓకే, రుక్మిణి. చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అనేసాను. సో రుక్మిణి గెటప్లో ఉన్నాను, ఆయన బాలకృష్ణ గారు కృష్ణుడు గెటప్. ఐ వాక్డ్ ఇన్ అండ్ రాఘవేంద్రరావు గారు సీత కమ్ హియర్ అనుకుంటూ ఐసాడ్ ఏంటండి అంటే, ఇదిగో వెళ్ళి డాన్స్ కంపోజ్ చేయి అన్నారు. నేను అన్నాను, వాట్ ఈస్ దిస్, సడన్గా ఇలా చెప్పేశారు మీరు అంటే, నో వెళ్ళి చేస్తారులే, డాన్సర్గా అంటున్నావు కదా, మరి చూద్దాం ఎంతవరకు డాన్స్ చేయగలుగుతావు అనేది. ఓకే ఓకే అనేసి, సో చిన్న మ్యూజిక్ బిట్ ఉందన్నమాట. సో ఆ రోజు మిగతా గోపికలతోటి వాళ్ళు నా మాట వినట్లేదు, ఎందుకంటే నేను యాక్ట్రెస్ కదా, నా మాట ఏంటి, వాట్ ఇస్ షీ అన్నట్టు. సో బట్ ఐ టుక్ చార్జ్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఐ సెడ్ నో, డూ దిస్ మూవ్మెంట్ అని. బాలకృష్ణ గారు సచ్ అ బిగ్ యాక్టర్, సచ్ అ బిగ్ స్టార్, ఆయన ఒక చిన్న చైల్డ్ లాగా విన్నారు నా మాట. నేను మూమెంట్స్ చేస్తుంటే ఆయన కూడా ఇదోకేనా అనుకుంటూ ఆయన మంచిగా స్వీట్గా మూమెంట్స్ చేశారు. మధ్యలో మా మమ్మీ కూడా వచ్చి చిన్న కొరియోగ్రఫీ బిట్ చేశారు. సో బాగా చేశారు. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు నేను మైక్ పట్టుకొని యాక్షన్ కట్టు అని చెప్పాను. సో అది రాఘవేంద్రరావు గారికి ఏంటి, ఆయనకి ఎలా ఇష్టం, మరీ ట్రెడిషనల్గా రుద్దేకూడదు కదా. సో అది ఒక క్లాసికల్ ఫోక్ మూవ్మెంట్స్ కూడా రాఘవేంద్రరావు గారికి ఎలా ఇష్టం అవుతుందో అలా ఊహించుకొని నేను కంపోజ్ చేశాను అనమాట. సో ఏంటి సీతను ఇంత స్పాంటేనియస్గా ఇలా ఎంత బాగా చేసావు అనేసి హీ హగ్డ్ మీ అండ్ హీ వాజ్ లైక్ వెరీ నైస్ ప్యాట్ ఆన్ మై బ్యాక్. దట్ వాజ్ అ వెరీ నైస్ ఇన్సిడెంట్ అనమాట. అప్పుడు అనిపించింది నాట్ బ్యాడ్, అంటే అన్నీ రుచి చూసిన తర్వాత ఆ గ్రీడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట.
సో యాక్టర్ అవుదాం నేను ఎప్పుడు అనుకోలేదు చిన్నప్పటి నుంచి. కెమెరా ఫేస్ చేసినప్పుడు అనిపించింది అరే దిస్ ఇస్ అ నైస్ ఫీలింగ్ అనేసి. సో ఒక డైరెక్టర్ స్లాష్ కొరియోగ్రాఫర్గా నేను ఆ రోజు చేసినప్పుడు నాకు అనిపించింది ఇట్ వాజ్ అ నైస్ హై అంటారు కదా, ఐ ఫెల్ట్ గుడ్. యా, డైరెక్షన్ చేసే ఉద్దేశాలనే ఐ డోంట్ నో చాలానే ఇంటర్ఫియర్ అయితే అవుతూ ఉంటాను. పెద్దవాళ్ళ దగ్గర ఏమన్నాను. సో బట్ కొన్ని చోట్ల నేను ఐ టేక్ చార్జ్. మన కమలతో నా ప్రయాణంలో మొత్తం సాంగ్ అంతా నేనే చేసేసాను. ఏ సాంగ్ అది? అది బిట్స్గా కంపోజ్ చేశారు ఆయన. సాంగ్ సెటప్ అని నీతోలో చేశాను. నీతోలో యాక్చువల్లీ నీతోకి ముందర ఇంకొక సాంగ్ చేస్తుంటే డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. సో బాగా నాకు ఇంకా రెస్ట్లెస్ అయిపోతున్నాను, ఇది కాదు ఇవన్నీ చేసున్నారు అనేసి నేను ఇది చేద్దామని నేను చెప్పేస్తున్నాను. సో ఆ మాస్టర్ హర్ట్ అయిపోయారు. సో ఏమున్నా లేకపోయినా ఈగోస్ ఎక్కువ కదా అందరికీ. సో ఆయన ఏదో ఫీల్ అయితే నేను అన్నాను, నేనేంటి ఒకసారి నన్ను చూడండి, నేను బాగాలేదంటే మీరు చెయ్యండి అని అన్నాను. నేను ఇలానే చెప్పాను, నేనేమి అలా మరీ హెడ్ ఆన్ అలా వెళ్ళను. సో ఆయనేమో సరే అని అన్నారు. సో నేను కంపోజ్ చేశాను. సాంగ్ అయిపోయింది, 1 dayలో అయిపోగొట్టేసాను. ఇప్పుడు మాస్టర్ వచ్చి మేడం యూర్ టాలెంటెడ్, ఐఎమ్ సారీ నేను అట్లా మిమ్మల్ని అంటే పర్వాలేదు మాస్టర్ మీరు సారీ నాకు చెప్పక్కర్లేదు, సాంగ్ బాగా రావాలనే నేను షార్ట్స్ పెట్టాను అనేసి. సో అవన్నీ చిన్న చిన్న షార్ట్స్, క్యాజువల్ షార్ట్స్ అనమాట. అలా నీతోలో కూడా చిన్న డాన్స్ బిట్స్ ఉంటే అది నేను అప్పటికప్పుడు చేసేసాను. నీతో సాంగ్ ఫుల్గా చూస్తే దాంట్లో ఫుల్గా లేదనుకుంటా ఆన్లైన్, అందుకే దాంట్లో చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి, బీజమ్స్, ఇన్స్ట్రుమెంటల్ బిట్స్, అది నేనే కంపోజ్ చేశాను. ఇలాంటివి రాంగ్గా రీచ్ అయ్యే ప్రమాదం ఉందిగా, ఇలాంటివి మీరు ఇన్వాల్వ్ అయ్యారు ఇండస్ట్రీ, ఇలాంటివి రాంగ్గా రీచ్ అయ్యి కూడా మిమ్మల్ని దూరం పెట్టే ప్రమాదం ఉందిగా. నేను అలా ఏం చెప్పాను కదా, నేను ఒక డైరెక్టర్ కానీ ఒక కొరియోగ్రాఫర్ ఈగో హర్ట్ చేసి చెప్పాను. నేను పొలైట్గా చెప్తాను, నేను చేసి చూపిస్తాను, నీకు నచ్చితే పెడదామంటాను. దట్స్ ఎ నైస్ వే నో. యా, సో ఐ డోంట్ సే ఐ నో ఐ విల్ డూ, అలా ఏం చెప్పను. సో ఐ పొలైట్లీ సే, నేను అలా రెస్ట్లెస్గా కూర్చుంటే అప్పుడు ఏమైంది అర్చన, ఏమైంది నీకు, ఎందుకు అలా ఏడుపు మొహం పెట్టుకొని ఉన్నా అంటే, సరే నేను కొరియోగ్రాఫర్ కాదు కానీ నేను ఒకసారి చేస్తాను మీరు చూడండి బాగుంది అంటే పెడదాము అని అన్నాను. సో బాగుంది కాబట్టి పెట్టారు. అలా ఏమి నేను ఎవరి ఈగోని డిస్టర్బ్ చేయను. ఇంతకుముందు బాలకృష్ణ గారి టాపిక్ వచ్చింది కదా, ఆయన మరీ అంత కల్మషం లేని మనిషి కదా, చాలా మరి బోలా. ఆయన గురించి నేను చెప్పలేను. నేను లయన్లో చేశాను, పాండురంగల్లో చేశాను, అండ్ పరమవీర చక్రలో గెస్ట్ అపియరెన్స్, అన్ని చిన్న చిన్న రోల్సే. బట్ ఇట్ ఈస్ విత్ బాలకృష్ణ గారు, ఇట్ ఈస్ ఆపోజిట్ హిమ్ చేశాను. ఎంత డ్రామా అంటే సగం డ్రామా ఉంటుంది మన ఇండస్ట్రీలో. ఓ మై గాడ్ బాలకృష్ణ గారు, ఓ మై గాడ్ అర్చన ఈజ్ వెరీ మూడీ, హీ కెన్ స్నాప్, ఆయన కోపం ఎక్కువ, అది ఇది. హీ ఈజ్ అ వెరీ చైల్డ్ లైక్ పర్సన్, హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్. అన్ని సినిమాలు చేసి అంత అచీవ్ చేసి ఆయనలో ఇంకా చైల్డ్ లైక్ ఎంతూజియాజం ఉంటుంది. లయన్ సాంగ్ చేసేటప్పుడు ఎండలో ఆయన ఏమి ఇట్లా ఎండ ఇది ఏం లేదు, నథింగ్, నో టాంట్రమ్స్, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు ఆయన. ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్. హీ ఇన్ఫ్యాక్ట్ సేస్, ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తారో ఆయనకు నచ్చరు. ఆయన వచ్చినప్పుడు సార్ డామ్ డూమ్ అని ఎంత డ్రామా చేస్తారు కదా, అలాంటి వాళ్ళు హీ డజంట్ లైక్. He likes, he's been very cordial to me, always he's been cordial.